శ్రీకాకుళం నగరం స్థానిక మున్సిపల్ ఆఫీస్ వెనుక వాటర్ ట్యాంక్ శ్రీ కళ్యాణ మండపం దగ్గరలో ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్ సంఘ సేవకుల ఆధ్వర్యంలో చలివేంద్రం గురువారం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా ఈశ్వర్ ధనలక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్ నిర్వాహకులు చోడవరం ఈశ్వర్రావు ప్రతి ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేశారు। అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో తన వంతు సహాయ సహకారాలను స్థానికులకు అందిస్తూ అటు స్థానిక ప్రజల్లోనూ అధికారుల దృష్టిలోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు। అలాగే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు। అలాగే పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం బార్ అసోసియేషన్ నెంబర్ అయినటువంటి బోనెల పరశురాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యపరిచే రచనలు చేయడం మంచిదన్నారు। యువత సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ కళల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు। ఉత్తరాంధ్రలో రచయితలకు కొదవలేదని కొనియాడారు। ఈ కార్యక్రమంలో లీలారాణి, విద్యాశ్రీ సుమిత్ర, ఎండి రియాజ్, ఎస్కే నియం, ఎండి హనీఫ్, ఫిరోజ్ ఖాన్, అమ్మాజీ మరియు తదితరులు పాల్గొన్నారు। నగరానికి ఇచ్చేసినటువంటి నగరవాసులకే కాకుండా ఇతర జిల్లా వాసులు ఇక్కడికి నిత్యం వస్తూనే ఉంటారు। ఈరోజు అంబేద్కర్ జంక్షన్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఇక్కడ చలివేంద్రం నగరపాలక సంస్థ నుండి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు, అలాగే నగర కార్పొరేషన్ తాలూకా సిబ్బంది గారు, అలాగే ఎండిఓ గారు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది। స్వచ్ఛమైనటువంటి మినరల్ వాటర్ ఇక్కడ వచ్చిన ప్రజలకు దాహార్తి తీర్చడానికి ఇది మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది। ఇలాంటివి మరిన్ని నగరంలో 2-3 రోజుల్లో మొత్తం అన్ని జంక్షన్లో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నాం। దాదాపు ఒక 15 నుండి 20 చలివేంద్రాలు పెట్టడానికి సిద్ధమయ్యాం కనుక ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం।